ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని టీబీపై పోరాటం మన అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం ప్రపంచ టీబీ దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన టీబీ దినోత్సవంలో మున్సిపల్ కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత టీబీ స్క్రీనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీబీపై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని సూచించారు. ప్రభుత్వం టీబీ నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ముఖ్యంగా టీబీ రహిత తెలంగాణ కోసం మన జిల్లాకు మొబైల్ ఎక్స్రే మిషన్ను అందించడం జరిగిందన్నారు. జిల్లాలో టీబీ నిర్మూలనకు 35 గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలలో మొబైల్ ఎక్స్రే ద్వారా ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేపట్టి 6 నెలల పాటు చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. లక్షణాలు గుర్తించిన వ్యక్తులకు ఉచిత వైద్య సేవలతో పాటు పోషణ కిట్లను సైతం అందించడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తలు, ప్రజలు ఆరోగ్య పరిరక్షణలో సైనికులని అభినందించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో భాగంగా మున్సిపల్ కార్మికులకు, ఆశా సిబ్బందికి ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారిని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమరయ్య మాట్లాడుతూ క్షయవ్యాధి సోకిన వ్యక్తులను గుర్తించి వైద్య సేవలు అందించి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చాలని తెలిపారు. వైద్య సేవలు అందించే వైద్య సిబ్బంది ప్రజలకు దేవుళ్లతో సమానమని తెలిపారు. అనంతరం మొబైల్ ఎక్స్రే ద్వారా మున్సిపల్ కార్మికులకు జాతీయ ఎక్స్రే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమరయ్య సైతం ఎక్స్రే తీపించుకున్నారు. మన టీవీ ముక్త భారత్ ఈ ఒక స్కీమ్ ఉంది గవర్నమెంట్ నుంచి. ఇది మన భూపాలపల్లిలో కూడా మన టీవీ ముక్త భూపాలపల్లి చేస్తే ఇది మీరు యాక్చువల్లీ ఫస్ట్ అక్కడ మన ఫస్ట్ వారియర్ లాగా మీరు ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బికాజ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆశా వర్కర్స్ ఇక్కడ మన జిల్లాకి ప్రతి గ్రామంకి వెళ్తున్నారు. అండ్ మిగతా డిసీజెస్ కి కూడా మీరు పబ్లిక్ అవేర్నెస్ అండ్ సిమిలర్లీ ట్రీట్మెంట్ కూడా మీరు చేస్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ మంచి వర్క్ ఉంటుంది. అండ్ మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు అప్రిషియేట్ చేస్తున్నాం. సో టీవీ ఆల్రెడీ ఈరోజు 24 మార్చ్కి ఒక టీవీ గురించి ఈ 24 మార్చ్ కు మనం వరల్డ్ టీబీ డే మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో WHO ద్వారా కూడా ఇది 24 మార్చ్ ఈ రోజు మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ మనం it was a great almost I think 100 years, more than 100 years back in 1990. So TB is not a new disease, chala old disease కానీ if you see data చూస్తే every 6 minutes లో ఒక పర్సన్ చనిపోతున్నారు. ఇప్పుడు ఈ WHO నేను కూడా డీటెయిల్స్ చూసాను. సో అది కూడా we have to see that ఇలాగే ఇష్యూస్ స్టిల్ ఇప్పుడే టీబీ సిస్టమ్ ఉంది. సో మనం ఏం చేయాలి? we have to ensure कि మన జిల్లాకి మన దగ్గర టీబీ భారత్ కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ కి అవేర్నెస్ కలపాలి. సెకండ్, ఒకవేళ టీబీ ఉంటే మనం ఆ పర్సన్ కు చెప్పాలి దట్ ఇది క్యూరబుల్ ఉంది, ఇది ప్రివెంటబుల్ ఉంది. ఇప్పటివరకు మీరు చెప్పారు, ఇప్పటివరకు 4 సింప్టమ్స్ ఉన్నాయి, కానీ ఇంకా 10 సింప్టమ్స్ మీకు చెప్పారు.